ముఖ్యంగా ఈరోజు జినగరాల గ్రామానికి సంబంధించి మన ఈ మధ్యనే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఏమాత్రం వాస్తవాలు తెలుసుకోకుండా అవాకులు చివాకులు మాట్లాడే విషయాన్ని నేను ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. ఇక్కడ ఏదో 200 చెట్లు కొట్టేశారు అని చెప్పేసి తప్పుడు అంటే సమాచారంతో ఏమాత్రం వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడే విధానాన్ని నేను ఈ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. నువ్వు గతంలో కూడా నా నియోజకవర్గంలో ఏదో చెక్ డ్యామ్ దిగిపోయిందని చెప్పేసి ఇదే ట్విట్టర్ లో పెట్టడము ఎక్కడ పడితే అక్కడ వాగడం చేస్తా ఉంటే నీకు అతను ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేదని అర్థమైతా ఉంది. ఎందుకంటే నువ్వు 9 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేసిన వ్యక్తి గతంలో కనీసం వాస్తవాలు తెలుసుకోకుండా నువ్వు మాట్లాడుతా ఉన్నావు అంటే నీవు నీ పార్టీ ఏ విధంగా ఈరోజు అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను ఏ విధంగా మోసం చేసి ఈరోజు మళ్ళీ ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ బతుకుతా ఉన్నారో మీకు అర్థమైతా ఉంది. సో ఇప్పటికైనా ప్రజలు మీకు 2 సార్లు కాదు 3 సార్లు ఇప్పటికే బుద్ధి చెప్పారు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మిమ్మల్ని ప్రజలు ఇంతో అంతో దగ్గర తీశారు తప్ప ఇదే ధోరణి ప్రదర్శిస్తూ పోతాయి. మీరేదో పగటి కళలు అంటా ఉన్నారు 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత మళ్ళీ వస్తామని. నేను ఆల్రెడీ గతంలోనే చెప్పిన 3 ఏళ్లు కాదు 30 ఏళ్ళు అయినా ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాదు. ఇక్కడ ప్రజాప్రభుత్వం ఇంకొక 10 ఏళ్లు ఖచ్చితంగా మేమే అధికారంలో ఉంటాం. రెండోసారి కూడా భారీ మెజార్టీతో ఇక్కడ నేనే ఎమ్మెల్యే గెలవబోతా ఉన్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మేము పనిచేస్తా ఉన్నాం, ప్రజలకు జవాబుదారీతనంతో పనిచేస్తా ఉన్నాం కాబట్టి సో తప్పకుండా ప్రజల అభిష్టం మేరకు పనిచేసుకుంటూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ముందుకు పోతామని చెప్పేసి తెలియజేస్తాం. థ్యాంక్ యూ.